వచ్చింది. చాలామంది మీరు మాట్లాడిన, మీరు రైజ్ చేసిన చాలా ప్రశ్నలకు ప్రభుత్వం ఆన్సర్ చేయాలంటూ సపోర్ట్ చేయడం కూడా చూసాం. సో డిఐజీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్గా మాత్రమే చూస్తున్నాం, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయంటూ కొన్ని ఫుటేజ్ రిలీజ్ చేశారు, యాక్సిడెంట్ కేసుగా తేల్చేశారు. సో మీ వర్షన్ ఏంటి, మీ కోట్ ఏంటి దానిపైన? నరసింహరావు గారు, చట్టంలో ఒక సేయింగ్ ఉంది, అంటే జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్. కనపడాలి, కనపడాలి. న్యాయం జరగటం మాత్రమే కాదు, న్యాయం చేసినట్టుగా కూడా కనిపించాలి. మీరు ఇంతకు ముందు నన్ను మా గుడ్ ఫ్రెండ్ ప్రవీణ్ గురించి అడిగినప్పుడు నేను అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, హైపోథెటికల్ గ్రౌండ్స్ లో కాకుండా, లేకపోతే పొలిటికల్ గ్రౌండ్స్ లో కాకుండా, అంటే ఒక సాధారణమైనటువంటి లేమేనగా కాకుండా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను చేయాల్సినటువంటి విశ్లేషణ చేశాను. థ్యాంక్స్ టు వ్యూవర్స్, దాని మీద చాలా మందికి మీ ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళిందని అయితే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా అప్రిషియేట్ చేయకపోతే, ప్రజలు అల్టిమేట్ గా మనం మాట్లాడిన దాన్ని అప్రిషియేట్ చేయకపోతే దాని సిగ్నిఫికెన్స్ అంతగా ఉండదు. సో ఎనీవే, థ్యాంక్స్ టు వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. దానికి మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ తీసుకెళ్ళండి. అయితే నేను పొలిటీషియన్ గా మారుతూ పొలిటీషియన్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ కంప్లీట్ గా. ఎందుకంటే పొలిటీషియన్ అయితే ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రవీణ్ విషయాల్లో. వాళ్ళు నిజమైన పొలిటీషియన్స్. నేను పొలిటీషియన్ గా అవ్వలే ఇంకా. అంటే పొలిటీషియన్ గా బహుశా అవుతాలని లేదో కూడా నాకు తెలియదు. అందుకనే పులితోలు కప్పుకున్న మేకలాగా పొలిటీషియన్ గా మారటానికి ప్రయత్నం చేస్తున్న ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే నేను అభివర్ణించుకుంటా. కరెక్ట్, ఓకే. సో నేను పొలిటీషియన్ గా నన్ను చూడొద్దు మీరు. నేను ఇంకా పొలిటీషియన్ గా నన్ను సమాజం చూడటం లేదు, మీరు కూడా చూడటం లేదు. బహుశా నేను నన్ను కూడా అనుకోవటం పొలిటీషియన్ గా మారాలని కోరుకుంటున్నాం చాలా మంది. ఇలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ గా ఉంటే బాగుంటుంది కోరుకున్నా. కానీ ప్రజలు ఏ కోణాల్లో చూస్తున్నారంటే పొలిటీషియన్ అంటే ఎలాగే మాట్లాడాలి, ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదాన్ని ఇలాజికల్ గా, హైపోథెటికల్ గా మనకి ఎమోషనల్ కనెక్టివిటీ తోటి మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ బట్ ఎందుకన్నా మా దురదృష్టమో, మా కర్మో, నా కర్మో, కానీ నేను ఆ విధంగా వెళ్ళలేకపోతే. సరే, ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను చెప్పినట్టుగా ఒక అంశం అనేది గవర్నమెంట్ ఒక జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్ అంటే చేసినట్టుగా కూడా కనిపించాలి. పాస్టర్ ప్రవీణ్, మై గుడ్ ఫ్రెండ్, ఎక్కడ నుంచి బయలుదేరాడు, ఎలా ఎలా చనిపోయినాడు, ఎలాగా జరిగింది అనే దాని మీద బహుశా నాకు తెలిసి ఈ స్థాయిలో రగడ జరిగినటువంటి అంశం ఈ మధ్య కాలంలో లేదు. ఒక వ్యక్తి మరణం పట్ల లేదు. చాలా సందర్భాల్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చాలా మంది పాపం దురదృష్టకరమైన పరిస్థితులు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరి మరణాలు పబ్లిసిటీ అయింది, మీడియా అయింది. కానీ ఈ స్థాయిలో ఎమోషన్స్ తీసుకొచ్చినటువంటి, ఈ స్థాయిలో ఒక మరణం మిస్టరీగా మిగిలిపోయి ఇలాజికల్ గా కన్క్లూజన్ అయినటువంటి మరణం మొదటిది నేను ప్రవీణ్ చూసింది. అనుమానాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పటికీ కూడా. ఇప్పుడు నేనేమంటానంటే నరసింహరావు గారు, ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. జరిగిన దానికి ప్రజలకి జవాబుదారీగా ఉండి, ప్రజలకి ఆ విధమైనటువంటి ఏ విధంగా ఇది జరిగింది, ఇది ప్రమాదమా, హత్య, లేకపోతే న్యాచురల్ గా జరిగిందా, ఎలా జరిగిందా అనే దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే జడా శ్రావణ్ కుమార్, నరసింహరావు కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం అంటే డాక్టర్స్, రాష్ట్ర ప్రభుత్వం అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ FSL యొక్క అధికారులు. వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. చట్టాలకి, న్యాయాలకి, రూల్స్, రెగ్యులేషన్స్ కి పనిచేస్తూ ఉంటారు. నేను అప్రహెన్షన్ పడేది, నేను ఇంకా డౌట్ పడేది ఏంది అంటే, నేను ఇప్పటికీ అది హత్య, ప్రమాదమా, న్యాచురల్ గా జరిగిందా అనే దాని మీద స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకు శ్రావణ్ గారు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ వాస్ డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా,
స్టిల్ వై యు ఆర్ రేజింగ్ డౌట్స్ అంటే ది మేనర్ ఇన్ విచ్ ది ప్రొసీడింగ్స్ ఆర్ ది కేస్ క్లోజ్డ్, యు జస్ట్ సీ ది మేనర్ ఇన్ విచ్ ది సీక్వెన్స్ దట్ యు ఫాలో ఈస్ రేజింగ్ మెనీ సస్పీషియస్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. ఎందుకు అంటే సార్ 24వ తారీఖున బ్రదర్ ప్రవీణ్ మరణం జరిగినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో మాట్లాడుతున్నారు, బట్ నేను దాని జోలికి వెళ్ళను. ఇది అటుపక్క హర్ష్ కుమార్ మాట్లాడుతున్నారు, ఇటుపక్క కేఏ పాల్ మాట్లాడుతున్నారు, ఇంకా XYZ ఈ మధ్య కాలంలో అది హత్య అని మాట్లాడుతున్న పెద్ద పెద్ద మేధావులు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, దానికి కూడా నేను వెళ్ళను. నేను అనేది ఏంటి అంటే జెన్యూన్ గా నేను కామన్ మ్యాన్ వాయిస్ నేను రేజ్ చేస్తున్నా. కామన్ మ్యాన్ కు ఉండే డౌట్స్ నేను మీ నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. 24వ తారీఖున ఒక వ్యక్తి చనిపోయినాడు అని చెప్పేసి ఒక వ్యక్తి డెడ్ బాడీ మీకు దొరికినప్పుడు దాని మీద ప్రజలు ఒక కమ్యూనిటీ చాలా అప్రహెన్షన్ రేజ్ చేసినప్పుడు దాన్ని డీల్ చేసి క్లోజ్ చేసేటువంటి పద్ధతి గవర్నమెంట్ చాలా పొలిటికల్ గా తీసుకొని వెళ్ళింది అనేది, దాన్ని క్లోజ్ చేసే విషయంలో, దీన్ని ప్రజలను కన్విన్స్ చేసే విషయంలో ఎన్ని అడ్డదారులు అవసరమైతే అన్ని అడ్డదారులు దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం అనేది నాకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఏంటి అడ్డదారి? ఎస్, ఐ విల్ కమ్ టు దట్. నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది మెడికల్ సైన్స్, ఎవరైనా వ్యక్తి అంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకొని ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్, ఇథైల్ ఆల్కహాల్ తోటి చనిపోయిన అనేది పోస్ట్ మార్టం ఫైండింగ్. అవును. సో ఇది ఎవరు యాక్సిడెంట్ అవ్వలేదు, ఇంకొక వెహికల్ ఎవరో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇతనంతటికి ఇతనే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు, ఇంజురీస్ బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి, సో హెడ్ ఇంజురీ అయింది, ఇట్ లీడ్స్ టు డెత్ అనేది ఇథైల్ ఆల్కహాల్ వాస్ ఫౌండ్ ఇన్ ద ఆర్గాన్స్ అని చెప్పేసి ఇది ఫైండింగ్. నరసింహరావు గారు, నేనేమంటానంటే 24వ తారీఖున ప్రవీణ్ చనిపోయినప్పుడు సబ్సిక్వెంట్ గా SP ప్రెస్ మీట్ పెట్టి కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత SP ప్రెస్ మీట్ పెట్టి ఇనీషియల్ గా ప్రవీణ్ ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ బయలుదేరాడు, ఏ విధంగా జరిగింది అనేది ఒక ప్రాథమికమైనటువంటి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. టోల్ గేట్ దాటే వీడియోలే తప్ప ఈ SP రిలీజ్ చేసినటువంటి వీడియోలో ప్రవీణ్ మందు తాగుతున్నట్టు కానీ, మందు కొంటున్నట్టు కానీ, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నట్టు కానీ, పెట్రోల్ హ్యాండిల్ అనుకొని ట్యాంక్ పట్టుకున్నది కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు ASI ట్రాఫిక్ SI వచ్చి అతనికి వాటర్ ఇచ్చినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ స్పాట్ కి కొద్ది దూరంలో ముందుగా పడిపోయిన సందర్భం కానీ ఏం వీడియోలు పబ్లిక్ లోకి రావు. 3 days తర్వాత SP పెట్టి ప్రెస్ మీట్లు ఏమి లేవు. ఈ ఏమి లేని వీడియోల్లో సబ్సిక్వెంట్ గా సరే హీస్ ట్రై టు కన్విన్స్ ద పీపుల్, దీంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేశారు. సబ్సిక్వెంట్ గా ఈ వీడియోలో ఏమీ కూడా ప్రభుత్వం ద్వారా, పోలీసుల ద్వారా బయటకు రాకుండా ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ABN TV5 ఛానల్స్ లో, మహా టీవీ ఛానల్స్ లో ప్రత్యక్షమైంది. ఏ ఛానల్స్ లో ప్రత్యక్షమైనవి? ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచారం చేసి ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య కాదు, ఇది సూసైడ్ కాదు, ఇది కేవలం ప్రమాదంతో మరణం సంభవించిందని ఘంటాపదంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా, విస్రా రిపోర్ట్ రాకుండా, ఆర్గాన్స్ రిపోర్ట్ రాకుండా, ఏ విధమైన ఫైండింగ్స్ రాకుండా, ప్రజలకి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక క్లారిటీ రాకుండా, పోలీసుల దగ్గర నుంచి ఒక క్లారిటీ రాకుండా, ఏ విధమైన క్లారిటీ లేని రోజుల్నే గంటల పాటు పెద్ద గొంతులు వేసుకొని డిబేట్లు స్టార్ట్ చేసి, డిబేట్లు పెట్టి ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రశ్నించేటువంటి మీడియా ప్రతినిధుల దగ్గర వాళ్ళని ఈ మీడియా ప్రతినిధుల దగ్గరికి వాలిన వీడియోలు ఎవరు ఇచ్చారు ఈజ్ నా పాయింట్ నెంబర్ 1. అంటే ఇది ప్రభుత్వం కాన్స్పిరసీ క్రియేట్ చేసి, ప్రభుత్వం కావాలని ప్రజల యొక్క మైండ్ ని ట్యూన్ చేయటం కోసం, ప్రజల మైండ్ ని ట్యూన్ చేసి తద్వారా ఇది యాక్సిడెంట్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వటం కోసం స్లో పాయిజన్ గా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి, అవి కరెక్టా కాదా నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరు సర్టిఫై చేసారో నాకు తెలియదు. పబ్లిక్ లో, మీడియాలో పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలు కాదు అవి మీడియా దగ్గరికి వచ్చే ప్రత్యక్షమైనటువంటి వీడియోలు. ఆ వీడియోల ద్వారా ప్రజల యొక్క మైండ్ ని ట్యూన్ చేయటం కోసం ఒక 10 రోజులు 15 రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా బయట పెట్టకుండా initially they try to convince the people by releasing videos to their kith and kin media. Why? Okay. కానీ సార్, కానీ సో వాళ్ళ మీడియాలోనో, ప్రభుత్వ అధికారిక మీడియాలోనో ఆ వీడియోలో వచ్చి ఉండొచ్చు కాక, ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ గారు అవునా కాదా అనేది పాయింట్ కదా. నాకు ఇంకా తెలీదు సార్. ప్రవీణా కాదా అని చెప్పటానికి ఐఎమ్ నాట్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్. నేను పోలీసులు చెప్పింది
ఇప్పటికీ కరెక్ట్ అనే నమ్ముతున్నా. పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం, డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్ అని నమ్ముతున్నా. పోలీస్ ఐజీ గారు చెప్పినటువంటి వెర్షన్, ఎస్పీ గారు చెప్పినటువంటి వెర్షన్ నేను ఇప్పటికీ కరెక్ట్ అని నమ్ముతున్నా. ఎందుకంటే యాజ్ ఎ లా మ్యాన్ గా ఐ కాంట్ గో బియాండ్ ది డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఐ కాంట్ కామెంట్ ఇట్. But I may express my doubts on reliability. Okay. But I can't say because all government documents saying ప్రవీణ్ ఇలా చనిపోయినారు, మందు దాగి చనిపోయినారు, ఆయన డెడ్ బాడీలో ఉన్నప్పుడు నేను అందుకనే చెప్పిన జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, సీమ్స్ టు బి డన్. చేయాల్సినటువంటి పద్ధతుల్లో గవర్నమెంట్ చేసి ఉండలేదు. పర్పస్ఫుల్ గా దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ బ్యాక్గ్రౌండ్, హిడెన్ ఎజెండా ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఏంటి ఆ హిడెన్ ఎజెండా నాకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏం తెలియాలి? ఎందుకు మీకు పర్పస్ఫుల్ గా మీరు మీ అనుకూలమైనటువంటి మీడియాకి మీరు వీడియోలు రిలీజ్ చేశారు, మిగతా వీడియోలు ఎందుకు రాలేదు? పోలీసులు రిలీజ్ చేయకుండా, ఎస్పీ రిలీజ్ చేయకుండా, ఐజీ రిలీజ్ చేయకుండా మీడియాకి లీకులు ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా? ఏ పర్పస్ తోటి ఇచ్చింది? నెంబర్ 1 అంటే ఇంటెన్షనల్ గా ప్రభుత్వానికి ఇది యాక్సిడెంట్ అని తెలిసి మిథైల్ ఆల్కహాల్ ఆయన బాడీలో ఉందన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ దగ్గరకు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు బయట పెట్టలేదు ఇనిషియల్ గా? ఓకే మీరు ఎందుకు 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత దాన్ని బయట పెట్టి డిఐజీ ద్వారా బయట పెట్టించి మీకు అంటే అకార్డింగ్ టు ది మెడికల్ టెర్మినాలజీ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 48 hours టు ట్రేస్ ది ఆల్కహాలిక్ ఇంప్రెషన్స్ ఓవర్ ది బాడీ. అవును. 48 hours లో కనుగొనగలిగినటువంటి అవకాశం ఉన్న దాన్ని మీరు ఎందుకు 25 days 30 days చేశారు? అవును. 30 days తర్వాత ఇంటెన్షనల్ గా రిపోర్ట్ బయట పెట్టారు. మీరు ఇవన్నీ కూడా మీడియాకి లీకులు ఇచ్చి, మీడియా ద్వారా టెస్టులు, మీడియా ద్వారా చర్చలు పెట్టించి ఇది యాక్సిడెంట్ అని కొంతమంది పనికి మాలిన వెధవలతోటి, మీ అధికార ప్రతినిధులతోటి ఎందుకు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక డౌట్ క్రియేట్ అయ్యి, ఒక సపోర్టింగ్ టీం క్రియేట్ అయ్యి మెల్లగా ప్రజాగ్రహం తగ్గినప్పుడు మీరు గవర్నమెంట్ ఈజ్ నో ఫాల్ట్ ఎట్ ఆల్ అండి. అకార్డింగ్ టు దెమ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళకేం సంబంధం? ఆయన ఎవరో వచ్చారు, యాక్సిడెంట్ అయింది, చనిపోయినారు. యు జస్ట్ బీ ఫెయిర్. అంతే కదా. జస్ట్ బీ ఫెయిర్. వాట్ ఈస్ రాంగ్? మీకు దీని మీద దీని వెనక హిడెన్ ఎజెండా లేకపోతే మీరు ఎందుకు ఇన్ని రోజుల పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేశారు? నేను ఇప్పటికే చెప్తున్నా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ కరెక్ట్ అనే నేను భావిస్తా. పోలీసులు చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అనే నేను భావిస్తా. బికాస్ ఐఎమ్ ఏ లా మ్యాన్. నేను వాళ్ళని డౌట్ పట్టంలా. కానీ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? మీరు ఎవరిని కాపాడటానికి, ఎవరిని మిస్లీడ్ చేయటానికి, ఎవరిని మీ ఇన్వెస్టిగేషన్ బైపాస్ చేయటానికి, ఏ మత వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఏ మతానికి సంబంధించిన వాళ్ళ ఆగ్రహాలు చల్లార్చడానికి ఇంత డ్రాగ్ చేసి ప్రొసీజర్ మొత్తాన్ని కలగాకూర గంపగా చేసేసేసి ప్రతి ఒక్కళ్ళ మనసులు బాధపడే విధంగా ఎప్పటికీ ప్రవీణ్ మరణం అనేది ఒక సస్పీషియస్ డెత్ గా, ఒక దుర్మార్గమైనటువంటి మరణంగా, ఒక కమ్యూనిటీ లక్షల మంది ఉన్నటువంటి కమ్యూనిటీ బాధకి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం అనుసరించిన విధానం పూర్తిగా అసంబద్ధం, ఇల్లాజికల్, ఇల్లీగల్, ఇంప్రాపర్, అనెథికల్.